ఈ వీడియోలో మనం హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇప్పుడు మనం ఆలయం గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణంగా చెబుతారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆ గోపురమే. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం, వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని అనిపిస్తుంది. ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం సినీ వారికి ఓ సెంటిమెంట్గా మారింది. కనీసం ఒక సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటుబాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటి నుండి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2010లో పురావస్తు శాఖాధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికెంతో ప్రాధాన్యం ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు. గోపురం చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ విగ్రహాలు 1000 సంవత్సరాల క్రిందటవని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండడం చాలా అరుదని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రోన్ సహాయంతో చిత్రీకరించిన ఒకప్పటి గుడి ప్రాకారం.
ఆలయం చుట్టూ మనకు చాలా చెట్లు కనిపిస్తాయి. చాలా శుభ్రంగా, చాలా పచ్చగా, చూడటానికి చాలా అందంగా ప్రకృతి కనిపిస్తుంది. రండి, ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి మన సీతారామచంద్రుని దర్శనం చేసుకుందాం. ఆలయం లోపలికి వెళ్ళటానికి మనకు 2 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తుంది ప్రధాన ద్వారం. ఆలయ ప్రధాన ద్వారం వద్ద మనకు 2 ఏనుగు శిల్పాలు కనిపిస్తాయి. ఆలయ ద్వారాలు చాలా పొడవుగా, చాలా దృఢంగా ఉన్నాయి. కాస్త ముందుకు వెళ్తే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దిగువన ఒక హనుమంతుడు ఉన్నాడు. భక్తుల కోరికలు తీర్చడానికి హనుమంతుడు రాముడి నుండి వచ్చే సూచనల కోసం ఎదురు చూస్తుంటాడని నమ్ముతారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ప్రధాన ద్వారం నుండే కాకుండా ఈ 2వ ద్వారం నుండి కూడా ఆలయంలోకి మనం ప్రవేశించవచ్చు. రెండో ద్వారం నుండి ప్రవేశించినప్పుడు మనకు అక్కడ టెంకాయల కొట్టు స్థలం వద్ద సీతారామలక్ష్మణ హనుమంతులు దర్శనమిస్తారు. ఇక్కడ స్వాములు దీక్షలు చేసి ముడుపులను సమర్పిస్తారు. ఇక్కడ మనం చాలా ముడుపులను చూడొచ్చు. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్దాం. ముఖమండపంలో కూర్మం అనగా తాబేలు ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలు కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతారు. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. ఇక్కడే మనకు గరుత్మంతుడు కూడా కనిపిస్తాడు.
ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిల్లోని ఒక గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ప్రయోగించేవారని ప్రతీతి. ఇక్కడ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన సింగర్ సునీత గారి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ ఎవరైనా ఫొటోస్ తీసుకోవచ్చు. దానికి మనం 4,000 నుండి 5,000 వరకు రుసుం చెల్లించవలసి ఉంటుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం. వచ్చే వారం మరో వీడియోతో మీ ముందు ఉంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ లీవ్ ఏ కామెంట్. థ్యాంక్ యూ.